ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మహిమగల మీ నామను బట్టి మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మా దేవుడవు, మా రక్షకుడువు, మా విమోచకుడువు, మీ పరిశుద్ధమైన నామానికే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మాకెంతైనా నమ్మదగిన దేవుడుగా మమ్మల్ని మీరే కనికరించి మీ కృపలో భద్రపరచమని వేడుకుంటున్నాము. పగలంతా మమ్మల్ని కనికరించి కాపాడి భద్రపరిచి ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధిలో మమ్మల్ని ఉంచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మాకెంతైనా నమ్మదగిన దేవుడుగా మీ కృపలో భద్రపరుస్తూ మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు. మా ప్రభా, మీ సన్నిధిలో మేము గడిపే సమయాన్ని మాకు దీవెనకరంగా చేయండి. ఆన్లైన్లో కనెక్ట్ అయిన బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా ప్రభా, మీ బిడ్డలైన వారిని కనికరించండి. ప్రార్థించే ఆత్మను మా అందరిపైన కుమ్మరించమని వేడుకుంటున్నావు నాయన. మా తండ్రి, మా ప్రార్థన భారం మాకు దయచేయండి. మీ ఆత్మతో నింపండి, మమ్మల్ని నడిపించండి. మేము గడిపే సమయాన్ని మాకు దీవెనకరంగా చేయండి. మా తండ్రి, కోవిడ్ కేసుల విషయంలో ప్రార్థిస్తున్నావు నాయన. ఈ పూర్తిగా తగ్గిపోయేదాన్ని సహాయం చేయండి. ఇంకా సుమారు 1,00,000 కేసులు వస్తుంటుండగా ప్రభా, దయ చూపించమని వేడుకుంటున్నాను. కృప చూపించమని వేడుకుంటున్నాను నాయన. ఈ పాజిటివ్ కేసులు తగ్గించమని వేడుకుంటున్నాను. మా ప్రభా, మా తండ్రి, మీరే కృప చూపించి మీ దేశం మీద మీ పవిత్ర జలములను కుమ్మరించమని వేడుకుంటున్నాము. దయ చూపించండి. మా ప్రభా, యేసుక్రీస్తు ప్రభువారనే జీవ జలములు మా పైన కుమ్మరించమని వేడుకుంటున్నాము. దయ చూపించండి. మమ్మల్ని మీ స్వాధీనపరుచుకుంటూ యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఓ పాట పాడుకుందామండి. పాట సంఖ్య 586, పాత నంబరు 718. దేవా, నీ సన్నిధిలో నిలిచి దీనులమై మొరపెట్టుకొనుచున్నాము. దేవా, నీ సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము. దీనులమై మొరపెట్టుచున్నాము. అపరాధులకు నీదు ప్రజల నెపములన్నీయు బాపి, అపరాధులకు నీదు ప్రజల నెపములన్నీయు బాపి, కృపాళుండగు యేసు ప్రభువ కృపను చూపి రక్షించుమయా. కృపాళుండగు యేసు ప్రభువ కృపను చేసిన మేలులను మరచి, చేసియున్నాము నేరములను చేసిన మేలులను మరచి, మోసములలో పడి ఉన్నాము. యేసు ప్రభు జయము నిమ్ము. మోసములలో పడి ఉన్నాము. యేసు ప్రభు జయము నిమ్ము. దేవా, నీ సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము. దీనులమై మొరపెట్టుచున్నాము. లోకపు మర్యాదలకు లొంగి లోకుల మాటలను వినియు, లోకపు మర్యాదలకు లొంగి లోకుల మాటలను వినియు, నీ కట్టడలను మరచితిమి. కట్టుము మమ్ము నీ వాక్యము చే, నీ కట్టడలను మరచితిమి. కట్టుము మమ్ము నీ వాక్యము చే. దేవా, నీ సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము. దీనులమై మొరపెట్టుచున్నాము. నీ స్వార్థులకు నీ దాసులను నీ శ్వాస
ప్రామాణికులన్ నీ స్వార్థులకు నీ దాసులను విశ్వాస ప్రామాణికులన్ శాశ్వతమైన ప్రేమతో నింపు విశ్వాసులు స్థిరపడి నడువా శాశ్వతమైన ప్రేమతో నింపు విశ్వాసులు స్థిరపడి నడువా దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము దీనులమై మొరపెట్టుచున్నాము సహవాసములో మమ్ము నిలిపి సహనము మాకు నేర్పించి సహవాసములో మమ్ము నిలిపి సహనము మాకు నేర్పించి మహిమా పూర్ణుడయేసు నిన్ను ఈ మహిలో చాటించుటకు మహిమా పూర్ణుడయేసు నిన్ను ఈ మహిలో చాటించుటకు దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము దీనులమై మొరపెట్టుచున్నాము దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము దీనులమై మొరపెట్టుచున్నాము. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం నుంచి 13వ వచనం వరకు చదువుకుందామండి. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుకుందాం 13 వరకు. యెహోషువ ప్రజలకు ఆజ్ఞాపించిన తర్వాత 7 యాజకులు పొట్టేలు కొమ్ము బూరలను 7 యెహోవా సన్నిధిని పట్టుకొని సాగుచు ఆ బూరలను ఊదుచుండగా యెహోవా నిబంధన మందసమును వారి వెంట నడిచెను. యోధులు బూర ఊదుచున్న యాజకులకు ముందుగా నడిచిరి. యోధులు బూరను నూదుచున్న యాజకులకు ముందుగా నడిచిరి. దండు వెనకటి భాగము మందసము వెంబడి వచ్చెను. యాజకులు వెళ్ళుచు బూరను ఊదుచుండిరి. మరియు యెహోషువ, మీరు కేకలు వేయుడని నేను మీతో చెప్పు దినం వరకు మీరు కేకలు వేయవద్దు, మీ కంఠ ధ్వని వినబడనీయవద్దు, మీ నోట నుండి ఏ ధ్వనియు రావలదు. నేను చెప్పునప్పుడే మీరు కేకలు వేయవలనని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. అట్లు యెహోవా మందసము ఆ పట్టణమును చుట్టుకొని ఒకమారు దాని చుట్టూ తిరిగిన తరువాత వారు పాళెములో చొచ్చి రాత్రి పాళెములో గడిపిరి. చాలండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, మరొకసారి మీ పాద సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాము నాయన. ఈ సందర్భంలో మాకు ఇచ్చినటువంటి లేఖన భాగములు బట్టి వందనాలు చెల్లిస్తున్నాము. ధ్యానించుటకు మీ సహాయం దయచేయండి. మీ ఆత్మ నడిపింపు మాకు దయచేయండి నాయన. మరి ముఖ్యంగా మీ జీవపు మాటలు మాకు అనుగ్రహించి మమ్మల్ని తృప్తిపరచమని వేడుకుంటున్నాను. దయ చూపించండి. మీ ప్రజల పట్ల మీరు ఏం మాట్లాడనై ఉంటున్నారో స్పష్టంగా మాట్లాడి మమ్మల్ని బలపరచమని వేడుకుంటున్నాము. కృప చూపించండి. మేము నేర్చుకోవలసినవి నేర్చుకున్నట్టుకు మీ సహాయం మాకు అనుగ్రహించండి. మమ్మల్ని మేము సరి చేసుకున్నట్టుకు సహాయం చేయండి. మా తండ్రి, దయ చూపించండి నాయన.
మమ్మల్ని మీరే కనికరించి బలపరచమని యేసు ప్రభు నామములో ప్రభా నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని మీ సిలువు చాటును మరుగుపరిచి మీ స్వరం వినిపించమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, నిన్నటి దినాన మనము 6, 7 వచనాలు ధ్యానించినాము. మళ్ళొక్కసారి 7వ వచనం చదువుకుందామండి. 7వ వచనం. మరియు అతడు మీరు సాగి పట్టణమును చుట్టుకొనుడనియు యోధులు యెహోవా మందసమునకు ముందుగా నడవాలనియు ప్రజలు చెప్పెను. 6వ వచనం అండి. నూను కుమారుడైన యెహోషువ యాజకులను పిలిపించి మీరు నిబంధన మందసమును ఎత్తుకొని మోయుడి. 7 యాజకులు యెహోవా మందసమునకు ముందుగా పొట్టేలు కొమ్ము బూరలను 7 పట్టుకొని నడువాలని వారితో చెప్పాను. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే యెహోషువ ఆజ్ఞాపించింది ఏంటి? 7 యాజకులు ఏం పట్టుకొని ఉండాలండి? మందసాన్ని ఎత్తుకొని మోయిచుండాలి. తర్వాత 7 యాజకులు పొట్టేలు కొమ్ము బూరలను పట్టుకొని నడువవలనని వారితో చెప్పాను. ఇక్కడ మనకి ఏమేమి కనిపిస్తున్నాయి? దేవుని యొక్క మందసం ఉంది. తర్వాత 7 యాజకులు యెహోవా మందసాన్ని మోస్తుండగా పొట్టేలు కొమ్ము బూరలను 7 పట్టుకొని ఉన్నారు. పట్టుకొని నడుస్తూ ఉండాలి. మరియు అతడు మీరు సాగి ప్రియమైన వలన దేవుని ప్రజలు దేవుని పక్షంగా యుద్ధం చేయటానికి వెళ్ళినప్పుడు కావలసినవి కత్తులు కటారులు కాదు, లేదా బాంబులు ఇంకా ఏదైనా కాదు. దేవుని ప్రజలకు కావాల్సింది ఏంటంటే మందసం ఉండాలి, దేవుని సన్నిధి కలిగి ఉండాలి. మందసం లేకుండా మనం ముందు చూస్తాము. మందసం లేకుండా ఏ యుద్ధానికి వెళ్ళినప్పుడు కూడా ఓడిపోతారు. సమూయేలు గ్రంథంకి వెళ్ళినప్పుడు మనం ఆ మాటలు ఇంకా స్పష్టంగా ధ్యానించగలం. దేవుని మందసం లేకుండా వాళ్ళు ఏం చేసినా కూడా విజయం సాధించలేరు, ఓటమి పాలవుతారు. కనుక వాళ్ళు ఎక్కడికి వెళ్ళినప్పటికీ దేవుని మందసాన్ని మోసుకొని వెళుతున్నారు. తర్వాత 7 బూరలు పట్టుకొని వెళుతున్నారు. బూరలు చెప్పాను కదా, దేవుని శక్తికి సాదృశ్యంగా ఉంది. దేవుని శక్తి మనకు ఎట్లా వస్తుందండి? ప్రార్థన ద్వారా దేవుని శక్తిని పొందేవారంగా ఉంటాం. కాబట్టి ఇక్కడ ఏమున్నాయి? మనకు దేవుని మందసం ఉంది, బూరలు ఉన్నాయి, అనగా దేవుని సన్నిధి ఉంది, ప్రార్థన శక్తి మన మధ్యలో ఉంది. కనుక మనం వెళ్ళబోయే యుద్ధంలో విజయం మనదే. ఆ 2 చాలా అవసరం. 3వది ఏంటంటే మనం మొదటి రోజు వాళ్ళు వెళ్ళి వచ్చిన తర్వాత ఒక చుట్టూ తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వచ్చారు చెప్పాలి. మీరు ఎక్కడికి వచ్చారు? మళ్ళీ సాయంకాలానికి ఎక్కడికి వచ్చారండి? గిల్గాలకు తిరిగి వచ్చారు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఏం గిల్గాల దాకా 1.5 మైళ్ళు అనగా దరిదాపు 3 కిలోమీటర్లు ఎందుకు తిరిగి రావాల్సి వస్తుంది? అక్కడెక్కడైనా బస్సు చేయొచ్చు కదా. 6 లక్షల మంది ప్రజలు దేవుడు ఎన్నిక చేసినటువంటి స్థలము గిల్గాలు అనగా దొరలించబడుట, గిల్గాలు అనగా సంఘము, గిల్గాలు అనగా దేవుని యొక్క బిడ్డలు, పరిశుద్ధమైన ప్రజలు, పరిశుద్ధ జనము, అనగా సున్నతి గిరులు, సున్నతి పొందిన వారు, పరిశుద్ధందరూ చేరి వచ్చిన స్థలము గిల్గాల్. ప్రియమైన వల్ల దేవుని బిడ్డలు ఎక్కడికి వెళ్ళినప్పటికీ గిల్గాలు ఆధారం చేసుకుని వెళ్ళాలి. గిల్గాల్ నుండే వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళినప్పటికీ సొంత ప్రయత్నాలు చేసి నేను కుంటాలే, మీరు గిల్గాల్ దాకా పోయిరండి, నాకు ఇక్కడ కొంచెం పని ఉంది, మధ్యలో ఆగిపోతే మీరు వచ్చినప్పుడు నన్ను కలుసుకొని పోండి, అది పద్ధతి కాదండి.
ప్రియమైనోళ్ళరా, గిల్గాలును మర్చిపోకూడదు. దేవుని బిడ్డలు పరిచర్యకి ఎప్పుడు వెళ్ళినప్పటికీ గిల్గాలులో ప్రార్థించుకొని వెళ్ళాలి. సంఘంలో ప్రార్థించిన తరువాత సంఘం ద్వారా పంపబడాలి. సొంత ప్రయత్నాల్లో సేవ చేసినారంటే అందులో ఏమాత్రం ఫలభరితంగా ఉండదు. ఆ సేవ ఒక్క ఆత్మ కూడా రక్షించబడదు. సొంత తలంపులు మానుకొని దేవుని పైన ఆధారపడి గిల్గాల్ నుండి పరిచర్య ప్రారంభించడం అనేది దేవుని బిడ్డలకు ఆశీర్వాదం. కనుకనే వారు ఎన్నిసార్లు ఇప్పుడు తిరిగి వచ్చారో గిల్గాల్కి వెళ్ళటం, తిరిగి రావటం, వెళ్ళటం, తిరిగి వచ్చి గిల్గాల్లో ఉండటం. గిల్గాల్లో ఇంకోటి ఏంటంటే మనం నేర్చుకోవాల్సింది, ఈ పగలంతా ప్రజలు ఎక్కడెక్కడ ఏమైనా దోషములు అంటుకొని ఉంటే మళ్ళా తిరిగి గిల్గాలకు వచ్చినప్పుడు అంటుకున్న దోషములు దొరలించబడేదానికి ఆస్కారం ఉంది. విశ్వాసి తన జీవితంలో దినదినము కడగబడాలి. విశ్వాసి తన జీవితంలో దినదినము వాక్యమనే ఉదక స్నానముతో పరిశుద్ధపరచబడాలి. ఎందుకంటే సాతానుడు మన పైన ఎప్పటికప్పుడు ఛాన్స్ దొరుకుద్దా, బురద జల్లుదామా అని చూసేటువంటి మరి గర్జించిన సింహం పక్కనే ఉంది. ప్రియమైనోళ్ళరా, అది సింహం వలే ఉంది కానీ సింహం కాదు. మనమైతే గిల్గాలు అనుభవాలు కలిగి ఉండవలసిన వారు ఉంటున్నాము. గిల్గాలలో దేవుని సన్నిధి ఉంది, దేవుని మందసం ఉంది, బోరలు ఉన్నాయి, పరిశుద్ధమైన ప్రజలు ఉంటున్నారు, వారి సహవాసం ఉంటుంది, ప్రార్థన శక్తి అక్కడ ఉంది. కనుక ప్రతిసారి కూడా వాళ్ళు గిల్గాలకు తిరిగి వస్తున్నారు. ఆ మాట మళ్ళీ ముందు కూడా వస్తుంది మనకు. కనుక ప్రియమైన ఇప్పుడు వాళ్ళు బయలుదేరుతున్నారు. ఏ విధంగా బయలుదేరారండి? యెహోషువ ప్రజలకు ఆజ్ఞాపించిన తర్వాత 7 యాజకులు పొట్టేలు కొమ్ము బూరలను 7 యెహోవా సన్నిధిని పట్టుకొని సాగుచు ఆ బూరను ఊదుచుండగా యెహోవా నిబంధన మందసము వారి వెంట నడిచెను. ఎంత ఆశీర్వాదం అండి ఇది! ఆ గొప్ప అనుభవం ఒకసారి ఊహించుకోండి, మన హృదయాల ద్వారా ఊహించుకోండి. యాజకులు మందసాన్ని మోస్తూ బూరలు చేత పట్టుకొని వెళుతూ మరి దేవుని యొక్క మందసం వెనక వస్తుంటుండగా వాళ్ళు బూరలు ఊదుతూ వెళుతున్నారంటే దేవుని యొక్క శక్తికి నిలయమైనటువంటిది కదండి. దేవుని శక్తి బయలుదేరి ముందుకు సాగుతుంది. కనుక దేవుని శక్తి కలిగిన వారం ఉండాలి. కానీ మన శక్తి చేత, మన బలము చేత ఏది కూడా జయించలేము. శక్తి చేతను బలము చేతను కాక నా ఆత్మ ద్వారానే దీన్ని జరిగించేదను అని అన్నాడు దేవుడు కదండి జకర్యా గ్రంథం. శక్తి చేత కాదు, బలం చేత కాదు. కాబట్టి ఆ అనుభవంలో విశ్వాసం నడిచినప్పుడు, ఏదైనా డ్యూటీకి వెళ్ళేటప్పుడు గిల్గాల అనుభవం ఉండాలి. ప్రతిరోజు డ్యూటీకి వెళ్తున్నగా ప్రతిరోజు గిల్గాల అనుభవం ఉండాలి. వాళ్ళు ఆ విధంగానే చేశారు. 7 రోజులు వెనక్కొచ్చి గిల్గాలలో ఆగారు. ప్రియమైన ఏ పని మీద వెళుతున్నప్పటికీ గిల్గాలు అనుభవం మనకు కలిగి ఉండాలి. యుద్ధానికనే కాదు, పెళ్లి చూపులకు వెళ్ళినా, ఇంకా ఏ కార్యం ప్రారంభించాలనుకున్నా కూడా గిల్గాల్ నుంచి బయలుదేరాలి మనం. ఏమండి, అది మనకు ఎంతో ఆశీర్వాదకరం. 9వ వచనం, యోధులు బూరను ఊదుతున్న యాజకులకు ముందుగా నడిచిరి. యోధులు ఎక్కడ నడుస్తున్నారండి? యోధులు బూరను ఊదుతున్న యాజకులకు ముందుగా నడిచిరి. దండు వెనకటి భాగము మందసము వెంబడి వచ్చెను. ఏమండి, నాకు సరి కనపడట్లేదు, అందుకే నట్లు పడుతుంది. దండు వెనకటి భాగము మందసము వెంబడి వచ్చెను. యాజకులు వెళ్ళుచూ బూరలు ఊదుచుండిరి. మందసం ఎక్కడ వస్తుందండి? దండు వెనకటి భాగంలో వస్తుంది. ఇక్కడ కొంచెం మీకు డౌట్ రావచ్చు. ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడిచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించమని పాట ఉంది కదా, ఇప్పుడు వెనక రావటం ఏంటి అని అనవచ్చు మీరు. దానికి కూడా ఒక చిన్న ఆన్సర్ లేకపోలేదు. దయచేసి గమనించండి. యెషయా గ్రంథము 52వ అధ్యాయము. యెషయా గ్రంథము 52వ అధ్యాయంలో మాట చదువుకుందామండి.
యెషయా గ్రంథము 52వ అధ్యాయం. యెషయా గ్రంథము 52వ అధ్యాయం 12వ వచనం చదువుకుందామండి. 52:12. మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవు రీతిగా వెళ్ళరు. యెహోవా నీ ముందర నడుచును, ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగంలో కావలి కాయను. అర్థమైందండి? ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగము ముందేముంది? యెహోవా మీ ముందర నడుచును. మర్చిపోకూడదు సుమా. యెహోవా మీ ముందర నడుచును. ఈ తర్వాత ఇశ్రాయేలు దేవుడు సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయను. ముందు దేవుడున్నాడు, నడిపిస్తున్నాడు. ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడిచిన దైవమా, నేడు మాతో కూడా ఉండి మమ్మల్ని నడిపించుమా అని చెప్పేసి ఒకవేళ వాళ్ళు ఆ పాట పాడుకుంటూ వెళ్ళేదేమో. కనుక ప్రియమైన దేవుని యొక్క మందసం వారి వెనుక నుంచి కాపుదల కాస్తూ ఉంది. ఎందుకు? ముందు దేవుడున్నాడు, వెనక ఎవరు లేకపోతే ఎవరుంటారండి? వెనక ఎవరు లేకపోతే ఎవరుంటారు? సాతానుడు వస్తాడు. సాధు సుందర్ సింగ్ గారు ఒక మాట చెప్పారు. విశ్వాస ప్రార్థన చేసినప్పుడు, సంఘంలో విశ్వాసులు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన నీటి ధార వలె ఉండాలి. చైన్ ప్రేయర్ అంటారు కదా, చైన్ ప్రేయర్ లాగా ధారాపాతంగా ఆ ప్రార్థన ఉండాలి. అట్లు కాకుండా బొట్లు మధ్యలో గ్యాప్ ఇస్తూ, ఇంటరప్షన్స్, మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ప్రార్థన చేసి గ్యాప్ ఇచ్చి మళ్ళీ, అది పద్ధతి కాదు. ఒక విశ్వాసి ప్రార్థన చేసిన వెంటనే ఆమెనన్న వెంటనే ఇంకొకరు ఎత్తుకోవాలి. అదే రీతిగా ఆరాధనలో కూడా వెంటనే ఎత్తుకోవాలి. ఎందుకంటే ఈ బొట్లు ఉన్నప్పుడు ఆ బొట్టుకి మధ్యలో సాతానుడు దూరేదానికి ఆస్కారం ఉంది. కనుకనే ప్రియమైన మనం ప్రార్థన చేసిన కుటుంబ ప్రార్థనలో కూడా అందరం చేస్తారు కదా. కుటుంబ ప్రార్థనలో యజమాని ప్రార్థన చేసిన వెంటనే యజమానురాలు, వెంటనే పిల్లలు, గ్యాప్ రాకూడదు. ఒక్కోసారి ఆరాధనలో పోటీలు పడుతూ చేస్తారు మనవాళ్ళు. ఒక్కోసారి ఆరాధనలో ఆరాధించండి అని చెప్పేదాకా ఆరాధించండి. దానికి కూడా కారణాలు ఉన్నాయిలేండి. ఆత్మతో నింపబడి వచ్చినటువంటి దేవుని యొక్క వాక్యము ప్రజలలో నూతనమైనటువంటి ఆత్మను పుట్టించి పురికెలుపి వారు హృదయాన్ని రేకెత్తించి హృదయం పొర్లి పారేదానికి ఆ విధంగా ఆత్మ కార్యం జరుగుతుంది. మరి ఒక్కోసారి దైవజనుడు, వాక్యం ఇచ్చిన దైవజనుడు అంత ఆత్మీయంగా లేదా ఆత్మపూర్ణులుగా ఇవ్వలేకపోయాడు అనుకోండి, మరి కొంచెం చప్పగా ఉంటుంది. ఆరాధన సమయం కూడా చప్పగానే ఉంటుంది. ఇది నా స్వానుభవం. కనుక ప్రియమైన వల్ల ప్రభు సన్నిధిలో మనం నేర్చుకోవాల్సిన సత్యాలు నేర్చుకుందాం. ఏదో రక్షించబడ్డాం, ప్రార్థన కూడికి వెళ్తున్నాం, బైబిల్ స్టడీకి వెళ్తున్నాం, సండే వర్షిప్కి వెళ్తున్నాం, ఇవి కాదు. ఇవన్నీ కావాల్సిందే. అయినప్పటికీ మనం నేర్చుకునేది ఏంటి అక్కడ? దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. కనుక దేవుడు ముందు నడుస్తున్నాడు, దేవుని యొక్క మందసం వెనక నడుస్తుంది. యాజకులు వెళ్ళుచు బూరలు ఊదుచుండిరి. దేవుని యొక్క శక్తి బయలుపడుతుంది అక్కడ. మరియు యెహోషువ మీరు కేకలు వేయడని నేను మీతో చెప్పు దినం వరకు మీరు కేకలు వేయవద్దు, మీ కంఠధ్వని వినబడనీయవద్దు, మీ నోట నుండి ఏ ధ్వనియు రావలదు. నేను చెప్పినప్పుడే మీరు కేకలు వేయరును అని జనులకు ఆజ్ఞ ఇచ్చాను. ఇక్కడ ఒకటి నేర్చుకోవాలి మనం. దేవుని సన్నిధిలో మనం కూడి వచ్చినప్పుడు ఎప్పుడు మౌనంగా ఉండాలనో, ఎప్పుడు ప్రార్థించాలనో, ఎప్పుడు ఆరాధించాలనో అన్నీ కూడా మనం నేర్చుకోవాలి. తిమోతి రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో మాట అంటాడు పౌలు, జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగో కూర్చుండాలనో, ఎలాగో నిలబడాలనో అవన్నీ నేర్చుకోవాలని అంటాడు. కనుక ప్రియమైన వలన ఇంకోటి ఏంటంటే వాళ్ళు యుద్ధానికి వెళుతున్నారు. ఇక్కడ సందర్భం, యుద్ధానికి వెళుతున్నప్పుడు
ప్రజలు మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి. ఏమన్నా నిన్న ఎట్టుంది పొట్టేలు కూర అని అంటాడు, మధ్యలో ఏమో అన్నాడు అనుకోండి, దేవుని సన్నిధికి దేవుని పవిత్రతకు భంగం కలిగించేటువంటి మాట. నాకు తెలిసిన ఒక దైవజనుడు అరవింద గారు ఉన్నాడు. కర్నూలులో గొప్ప సేవ చేశాడు, గుంటూరులో కూడా చేశాడు. సువార్తకి వెళ్ళేటప్పుడు ఎవరిని ఏం మాట్లాడినాడు. వ్యాన్ స్టార్ట్ అయిందంటే ప్రార్థనలో ఉండండి అంటాడు. తర్వాత ఎక్కడైనా ఆగాల్సి వచ్చినప్పుడు పాట పాడండి అంటాడు. పాట పాడిన తర్వాత సువార్త చెప్పు సహోదరుడా అంటాడు. ప్రతిదీ కూడా డిసిప్లిన్ ప్రకారం జరగాలి. దేవుని సన్నిధిలో మౌనంగా ఉండటం అనేది మనకు ఆశీర్వాదమే. అంటే ప్రార్థన చేయకుండా ఉండమని చెప్పటలా, ఆరాధన చేయకుండా ఉండు అని మౌనంగా ఉండమని చెప్పటం లేదు. ప్రియమైన వాళ్ళరా, మౌనంగా ఉండే సమయంలో మౌనంగా ఉండాల్సిందే. కేకలు వేయవద్దు. నేను చెప్పు దిన వరకు మీరు కేకలు వేయవద్దు అనగా, ప్రార్థనలో కనిపెట్టేటప్పుడు నువ్వు కేకలు వేసావనుకో, బయట ఏమవుతుందండి వాతావరణం? ఒక్కోసారి వ్యాన్లో సువార్తకి వెళ్ళేటప్పుడు పాటలు పాడుతూ వాక్యం చెబుతూ ఉంటారు. వ్యాన్లో ఉండేవాళ్ళకి ఆయన చెప్పే మాటలు వినపడవు కదా, డోర్స్ వేసి ఉంటాయి కదా, వీళ్ళు పాటలు పాడుతుంటారు. అక్కడ వాక్యం చదువుతుంటాడు, ఇక్కడ పాటలు పాడుతుంటాడు. ఇది క్రమం కాదు కదా. ప్రియమైన వాళ్ళరా, దేవుని సన్నిధిలో క్రమంలో మనం సాగిపోయినప్పుడు దేవుని ఆశీర్వాదాలు, దేవుని అద్భుతాలు మనం కళ్ళారా చూడగలం. మీ కంఠధ్వని వినబడనీయవద్దు, మీ నోట నుండి ఏ ధ్వని రావలదు, నేను చెప్పినప్పుడే మీరు కేకలు వేయవలను, జనులకు ఆజ్ఞ. ఆ విధంగా జనులకు ఆజ్ఞించాడు. జనులు ఏం చేశారు? పర్ఫెక్ట్గా సైలెన్స్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్. దేవుని సన్నిధిలో మౌనము అవసరం కొన్నిసార్లు. అట్లు యెహోవా మందసము ఆ పట్టణం చుట్టుకొని ఒక మారు దాని చుట్టూ తిరిగిన తర్వాత వారు పాళెంలో వచ్చి రాత్రి పాళెములు గడిపినాయి. ఇందాక చెప్పాను కదా, ఒక రౌండ్ వేశారు, ఒకసారి చుట్టూ తిరిగారు పట్టణం చుట్టూ. ఎట్లా కేకలు వేశారా? వేయలే, మౌనంగా ఒకసారి చుట్టూ వచ్చారు. రాత్రికి ఎక్కడికి వెళ్ళారండి? రాత్రికి ఎక్కడికి వెళ్ళారు? తిరిగి వాళ్ళు పాళెంలో వచ్చిరి. పాళెం అంటే ఏంటి? గిల్గాలు, వాళ్ళు దిగినటువంటి ప్రదేశం. రాత్రికి తిరిగి పాళెంకి వచ్చారు. పాళెంలో ఏం చేస్తారు? రాత్రి అంతా ప్రార్థనలో ఉండాలి, దేవుని సన్నిధిలో గడపాల. పాళెంలో గడిపిరి. ఉదయమున యెహోషువ లేవగా యాజకులు యెహోవా మందసమును ఎత్తుకొని మోసిరి. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బూరలు 7 పట్టుకొని నిలువక యెహోవా మందసమునికి ముందుగా నడుచుచు బూరలు ఊదుచూ వచ్చిరి. యోధులు వారికి ముందుగా నడిచిరి. 2వ రోజు అన్నమాట. దండు వెనకటి భాగము యెహోవా మందసము వెంబడి వచ్చెను. ఇందాకటిదే మళ్ళీ. యాజకులు వెళ్ళుచూ బూరలు ఊదుచూ వచ్చిరి. అట్లు 2వ దినమున వారు ఒక మారు పట్టణం చుట్టూ తిరిగి పాళెములకు వచ్చింది. మళ్ళీ సెకండ్ డే కూడా పాళెములకు వచ్చారు. 7వ దినమున వారు ఉదయమున చీకటితోనే లేచి 7 మారులు ఆ ప్రకారముగానే పట్టణం చుట్టూ తిరిగి. 7వ రోజు 7 మారులు పట్టణం చుట్టూ తిరిగారు. ఆ దినమును మాత్రమే వారు 7 మారులు పట్టణం చుట్టూ తిరిగి 7వ మారు యాజకులు బూరలు ఊదగా యెహోషువ జనులకు ఇలాగ ఆజ్ఞించెను, కేకలు వేయుడి. ఏమన్నాడు? కేకలు వేయుడి. యెహోవా ఈ పట్టణమును మీ చేతికి అప్పగించున్నాడు. ఈ పట్టణమును దీనిలో ఉన్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను అని అన్నాడు. రాహాబోను వేశ్య మనం పంపిన దూతలను దాచిపెట్టిన గనక ఆమె ఇంటి వారందరూ మాత్రమే బ్రతుకుదురు. తర్వాత ఏం జరిగిందండి? శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకుని ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలు పాళెములకు శాపము తెప్పించి దానికి బాధ కలుగు చేయుదురు. కనుక శపింపబడిన దాన్ని మీరు ముట్టకూడదు. మరియు బంగారును, ఇత్తడి పాత్రలు, ఇనుప పాత్రలు యెహోవాకు ప్రతిష్ఠితములగును, వాటిని యెహోవా ధనాగారములో ఉంచవలెను. వీటిని ఇక్కడ ఒక చిన్న డౌట్ రావచ్చు మీకు. ఆ పట్టణంలో అంతా శపించాడు కదా దేవుడు,
మరి వెండి బంగారం ఇత్తడి ఇనుము పనిముట్లు ఎందుకు తీసుకోవాలి? అది దేవుని ధనాగారం నుంచి దాన్ని, అది నిజానికి శపితమైందే. అయితే మనము సంఖ్యాకాండం 31 అధ్యాయము 11, 12 వచనాలు, 21, 33 వచనాలు కనుక చదివితే శపితమైనవి ఏ విధంగా పవిత్రం చేయబడతాయో అక్కడ వ్రాసి పెట్టారు. నీళ్ళలో పవిత్ర జలములో ముంచి తీయాలి, పవిత్ర జలము దానిపైన చల్లాలి, ముంచి తీయాలి. ఆ విధంగా పవిత్రపరిచి దేవుని ధనాగారానికి పంపించాలి వాటిని. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రజలందరూ తమ ఎదుటి చక్కగా పట్టణ ప్రాకారం ఎక్కి పట్టణమును పట్టుకునేది. ప్రియమైన వాళ్ళారా, మరి నేను కూడా ఎరికో పట్టణాన్ని చూసి వచ్చాను. ఎరికో గోడలు కూలి కొన్ని అట్టే ఉన్నాయి. మరి మేము చూసిన దగ్గరనే కూలి ఉన్నాయా, చక్కిని కట్టించారా అనేది వాక్యానుసారంగా మనం డిస్కస్ చేయాల్సిందే. ఇంగ్లీష్ బైబిల్ అయితే ఫ్లాట్గా కూలిపోయినాయి అని రాశారు. ఫ్లాట్, నిజంగానే ఫ్లాట్గానే కూలిపోయినాయి. తెలుగు బైబిల్లో అంత స్పష్టంగా లేదు, కానీ గోడ కూలిపోతే ఎట్టుండాలి? ఇటుకలు రాళ్ళు చెల్లా చెదరగా పడాలి, కానీ ఫ్లాట్గా పడిపోయినాయి. ఎక్కి పట్టణం పట్టుకుని వారు పురుషులనేమి స్త్రీలనేమి చిన్న పెద్దలందరినీ, ఎద్దులను, గొర్రెలను, గాడిదలను, ఆ పట్టణంలో సమస్తమును కత్తివత సమరించి. అయితే యెహోషువ ఆ వేశ్య ఇంటికి వెళ్ళి, మీరు ఆమెతో ప్రమాణం చేసినట్లు ఆమె కలిగిన వారిని అందరినీ అక్కడి నుండి తోడుకొని రండని దేశమును వేగు చూచిన ఇద్దరిని మనుషులతో చెప్పగా, వేగుల వారైన ఆ మనుషులు పోయి రాహాబును, ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సహోదరులను, ఆమె కలిగిన వారిని అందరినీ వెలుపలకు తోడుకొని వచ్చిరి. ఆమె ఇంటి వారందరినీ వారు వెలుపలకు తోడుకొని ఇశ్రాయేలు పాళెము వెలుపట వారిని నివసింపజేసిరి. చూశారండి, వాగ్దానం చేశారు కదా, కిటికీకి తొగరదారం కట్టారు కదా. ఆ ఏ కిటికీకి తొగరదారం కట్టబడిందో ఆ ఇంటికి వెళ్ళి రాహాబు ఇంటి వారందరినీ రక్షించారు. ఇక్కడ ఒక పాయింట్ జ్ఞాపకం వస్తుంది మనకి. నన్ను జ్ఞాపకము చేసుకొనుడి అని రాహాబు చెప్పింది కదా. యోసేపు కూడా నన్ను జ్ఞాపకం చేసుకొనుడి అని చెప్పాడు. గుర్తుందండి? పానదాయకుల అధిపతికి చెప్పి, నీ ఉద్యోగం నీకు తిరిగి వచ్చి రాజు సన్నిధికి వెళ్ళిన తర్వాత నేను నిరపరాధిని అని నా సంగతి రాజు దగ్గర చెప్పండి, నన్ను జ్ఞాపకం చేయండి అని చెప్తే అతను మర్చిపోయాడు. మనుషులు మర్చిపోతారండి. వాగ్దానం చేస్తారు, మర్చిపోతారు. ఇవాళ మాట్లాడతారు, రేపు మాట్లాడకుండా ఉంటారు. ఇది మానవ నైజం. కానీ విశ్వాసులకు అది కూడా మార్చుకోవాలనుకోండి. అయితే ప్రియమైన వాళ్ళ దేవుని ప్రజలనేటి వీరు, వారికి ఆశ్రయం ఇచ్చినటువంటి రాహాబును ఇంటి వారు అందరినీ రక్షించి తీసుకుని ఎక్కడికి వెళ్ళారండి? ఒక బ్యాచ్ని పంపించాడు. గిల్గాల్ దగ్గర మన పాళయానికి బయట ఉంచండి అన్నారు. వాళ్ళది కూడా పెద్ద కుటుంబమే, రాహాబు కుటుంబం కూడా. కాబట్టి వాళ్ళు నేటి వరకు ఇశ్రాయేలు మధ్య ఉన్నారని రాశారు. ఇక్కడ నాకు ఇంకొక మాట కూడా గుర్తుకొస్తుంది. ఇప్పుడు రాహాబు ఎక్కడుంది? దేవుని ప్రజల మధ్యలో ఉన్నది, దేవుని ప్రజల అండతో ఉన్నది. ఒకప్పుడు తన జీవితం మార్చివేశాడు దేవుడు. తన బంధువులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలంతా దూరంగా ఉండేవాళ్ళు. రాహాబు ఒక్కతే ఒక ఇంట్లో ఉంటూ ఉండేది కదా, తన వృత్తిని బట్టి. అయితే ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ఇంటి వారందరినీ కలిపి, ఇంటి పరిస్థితులను మార్చి, అందరినీ ఒక ఇంట్లో పెట్టి దేవుని ప్రజల యొక్క సహవాసం దగ్గరికి తీసుకుని వచ్చారు. ప్రియమైన మనందరం కూడా ఒకప్పుడు లోకములో రకరకాలుగా పాపములో, అపరాధములో చచ్చిన వారుగా ఉండి, పాపపు వాసన, మరణపు వాసన మన పైన ఉంటుండగా, దేవుడు కనికరము, కృప కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు మనల్ని కనికరించి రక్షించి మన దుర్గంధమంతా తీసివేసి
దేవుని ప్రజల యొక్క సహవాసులను తీసుకుని వచ్చాడు. అందుని బట్టి మనం ప్రభువుకు వందనాలు చెప్పాలి. మర్చిపోతున్నామా? పూర్వపు స్థితి ఎప్పుడు మర్చిపోకూడదండి. నేను ఏ ఒక్కరికో చెప్పట్లా, జనరల్ పూర్వపు స్థితి మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఎందుకంటే ప్రభు మనకు చేసిన మేళ్ళు, ప్రభు ఇప్పుడు ఈ స్థానానికి తీసుకొచ్చాడు అంటే ఏ స్థానం నుంచి వచ్చావో నువ్వు గమనించాలి. ప్రియమైన వాళ్ళ, ఆ విధంగా ఇంకొక మాట నాకు జ్ఞాపకం వస్తుందండి. యెషయా గ్రంథము 26వ అధ్యాయం, యెషయా గ్రంథము 26వ అధ్యాయము, మీ బైబిల్స్ వాళ్ళు తీసి చదవండి. 26వ అధ్యాయం 21వ వచనం, 26-21 యెషయా గ్రంథము. నీవు వెళ్ళి నీ అంతఃపురములో ప్రవేశించుము, నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకొనుము, ఉగ్రత తీరిపో వరకు కొంచెం సేపు దాగియుండుము. ఏమండి, ఎవరి సందర్భంలో రాసిన మాట ఇది? మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును. మంటిలో పడిన వాళ్ళ మేల్కొని ఉత్సహించుడి, నీ మంచు ప్రకాశమానమైన మంచు, భూమి తనలోని ప్రేతలను సజీవులుగా చేయును. నా జనమా, ఇదిగో వారి దోషమును బట్టి భూ నివాసం శిక్షించుటకు యెహోవా తన నివాసం నుండి వెడలి వచ్చుచున్నాడు. ప్రియమైన లోకంలో ప్రజలందరూ కూడా నిత్య దండనకు పాత్రలు ఏంటనగా మనల్ని ఏం చేశాడు? నీవు వెళ్ళి అంతఃపురంలో ప్రవేశించు, నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకునుము, ఉగ్రత తీరిపో వరకు కొంచెం సేపు దాగియుండుము. ప్రియమైన కరోనా దినాల్లో కొంచెం సేపు మనము దాగి ఉండటం మేలు. మందిరానికి వెళ్ళొద్దని నేను ఎప్పుడు చెప్పను. అయితే మందిరం అంటే ప్రతిదీ మందిరమే అయిపోయింది. ఇప్పుడు పరిశుద్ధులు లేని సమాజం కూడా మందిరం అయిపోయింది. ఎక్కడ దేవుని ప్రజలు దేవుని పద్ధతిలో దేవుని యొక్క డిసిప్లిన్ ఎక్కడెక్కడ ప్రజలు కూడుకుంటున్నా అవే సంఘాలు, కానీ ఎక్కడ పడితే అక్కడ పుట్లగా అవి సంఘాలు. ప్రియమైన విమోచించబడిన ప్రజల యొక్క సహవాసమే సంఘము అంటే. కనుక అక్కడ దాగియుండు. రాహాబు ఎక్కడుందండి? ఇప్పుడు అంతఃపురంలోకి వచ్చేసేసింది. ఒకప్పుడు ఎక్కడుంది? పలానా చోట ఉంది. ఇప్పుడు ఎక్కడుంది? రాజు యొక్క అంతఃపురమునని తీసుకొచ్చాడు దేవుడు. ప్రియమైన నిన్ను నన్ను కూడా ఆ విధంగా దేవుడు కనికరించి వాళ్ళందరినీ కూడా అంతఃపురము ప్రవేశించాడు. ఇశ్రాయేలు మధ్య నివసించుతున్నది 25 చివరిలో. ఆమె నేటి వరకు ఇశ్రాయేలు మధ్య నివసించుతున్నది. రాహాబు సంగతి మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వచనం చదవండి. యేసు క్రీస్తు ప్రభు యొక్క వంశావళి ఆమె వంశములో నుంచి తీసుకున్నాడు దేవుడు. దేవుడు తన లేఖన భాగం దీవించిన కాక. ప్రార్థనలో ప్రవేశిస్తామండి. కొత్తగా చెప్పాల్సిన అంశాలు అంటూ ఏమి లేవు. శోభా కుమారి గురించి ప్రార్థించండి.